హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో అయితే కనుక ఆధార్ కార్డ్ కోసం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆధార్ కార్డ్ కోసం వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కనుక ఆధార్ కార్డ్కి ఇచ్చిన డెడ్ లైన్ దగ్గరకు వచ్చేసింది అన్నమాట. ఏంటి ఆధార్ కార్డ్కి ఏం డెడ్ లైన్ ఇచ్చారు, అసలు ఆధార్ కార్డ్కి మనం చేయించవలసింది ఏముంది, అలాగే ఆధార్ కార్డ్కి అప్డేట్ అంటే అసలు ఏం చేయించాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందామని. ఒకవేళ డెడ్ లైన్ దాటిపోతే ఏమవుతుంది, అసలు డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు క్లియర్ గా మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కొట్టారనుకోండి, నెక్స్ట్ వీడియో ఏంటన్నది మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఒక లైక్ ఇచ్చారనుకోండి మాకు సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రోజు అయితే కనుక ఆధార్ కార్డ్ కి డెడ్ లైన్. యాక్చువల్లీ ఈ ఆధార్ కార్డ్ కి ఒక డేట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. 3 months కి కూడా. లాస్ట్ ఇదైతే జూన్ లో కనుక డేట్ ఇచ్చారు, అంటే జూన్ వరకు కూడా అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అని చెప్పడం అయితే జరిగిందండి కేంద్రం నుంచి. కానీ దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ, ఎందుకంటే కనుక ఆధార్ కార్డు ఇంట్లో ప్రతి ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు చెప్పున ఇన్ని కోట్ల ఆధార్లు అప్డేట్ అవ్వాలంటే టైం పడుతుంది కనుక దానికి డేట్ అయితే కనుక ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారన్నమాట అండి. మరి ఆ ఎక్స్టెన్షన్ చేసిన డేట్ రానే వచ్చేసింది. ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికి డెడ్ లైన్ అయితే కనుక సెప్టెంబర్ 14వ తారీఖు. సెప్టెంబర్ 14వ తారీఖు లోపు అందరూ కూడా ఆధార్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట అండి. మరి ఏం చేసుకోవాలి అంటే కనుక 2011లోని వచ్చిన ఆధార్లు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి అప్డేట్ అంటే అప్పుడు బయోమెట్రిక్ లోని మనకి ఆధార్ తీసుకోలేదు, మన డెమోగ్రఫిక్ ఆధార్ లో ఉండేది మాట. దాన్ని ఇప్పుడు బయోమెట్రిక్ చేయించుకోవాలి. బయోమెట్రిక్ చేయించుకోవాలి అంటే కనుక వాళ్ళు ఆధార్ని అప్డేట్ చేయించాలన్నమాట అండి. అంటే ఆధార్ 10 years ఎవరైతే ఆధార్ కార్డ్ చేయించుకొని ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందో, అంటే అప్పుడు చేయించుకున్న ఫోటోవే కంటిన్యూ అవుతూ ఉంటది అన్నమాట. ఇప్పటి వరకు కూడా ఫోటో మారలేదు. వాళ్ళు ఫోన్ నెంబర్ మార్చొచ్చు, అడ్రస్ మార్చుకుని ఉండొచ్చు, కానీ ఫోటో మాత్రం మనం మొదట్లో ఎప్పుడు ఏ ఫోటో అయితే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా అదే ఫోటో నడుస్తూ ఉంటే మీకు ఆధార్ అప్డేట్ అవ్వలేనట్లే, బయోమెట్రిక్ అవ్వలేనట్లే అన్నమాట అండి. సో అలాంటప్పుడు మీరు తక్షణమే సెప్టెంబర్ 14 లోపు ఆధార్ని అప్డేట్ చేయించుకోవాలన్నమాట. అలాగే పిల్లలు ఉన్నారు, 5 years లోపు పిల్లల వరకు కూడా ఏంటంటే వాళ్ళకి బాల్ ఆధార్ అన్నది వస్తుంది అన్నమాట అండి. ఆ 5 years దాటిపోయిన తర్వాత వాళ్ళకంటూ కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్ తోని ఆధార్ అన్నది వస్తుంది. సో 5 years దాటిపోయిన పిల్లలందరికీ కూడా ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాలన్నమాట అండి. దానికి కూడా డేటు సెప్టెంబర్ 14వ తారీఖు. మరి 15 సంవత్సరాలు దాటిపోయిన పిల్లలకు కూడా మళ్ళీ వాళ్ళు 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా కంపల్సరీ ఆధార్ అప్డేట్ చేయించుకోవాలన్నమాట అండి. ఆధార్ అప్డేట్ అంటే బయోమెట్రిక్ చేయించుకోవాలన్నమాట అండి. ఇలాగే మీరు చాలా అంటే గతంలోని మీరు ఆధార్ అడ్రస్ చేంజ్ చేసి ఉండొచ్చు. దానికోసం చాలా మంది మొబైల్స్ కి మెసేజ్లు వెళ్ళాయి, మీ ఆధార్ కార్డ్ కి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పి చాలా మందికి మెసేజ్లు అయితే వచ్చాయన్నమాట అండి. ఆ మెసేజ్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ గానీ, అడ్రస్ గానీ, మరి ఏ ఇతర కరెక్షన్స్ గానీ చేసినట్లయితే కనుక వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కనుక మనం ఆన్లైన్ లోని మనంతలో మనం కూడా చేయొచ్చండి. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను ఎలా చేయాలో అనేసి. లేదా మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్ కి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ప్రూఫ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించిన ప్రూఫ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇలా చాలా మందికి మెసేజ్లు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. అలాంటి వాళ్ళు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే వెళ్ళి చేయించుకోండి. ఎందుకంటే కనుక ఈ సెప్టెంబర్ 14 దాటిపోతే మళ్ళీ మీరు ఆధార్ ఏదైనా కరెక్షన్స్ కానీ ఏమైనా చేయించుకోవాలనుకుంటే కనుక పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. పెనాల్టీ రూపంలో ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఒకప్పుడు పాన్ ఆధార్ లింక్ చేయమనేటప్పుడు మనం ఏం చేసామండి, చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పెనాల్టీ 1000 రూపాయలు కట్టించుకుంటున్నారు. దాంతో పాటు వాళ్ళకి బ్యాంక్ వర్క్ అంతా కూడా ఆగిపోతుందన్నమాట, బ్యాంక్ లో పనులన్నీ కూడా ఆగిపోతున్నాయన్నమాట. అలాగా ఈ ఆధార్ని ఎవరైతే నిర్లక్ష్యం చేసి చేసుకోరో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు పెనాల్టీ రూపంలో ఫీజు కట్టాల్సి ఉంటుందండి. అలాగే ఆన్లైన్ లోనే అప్డేట్ ఆప్షన్ తీసేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. రీజనల్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం కూడా కల్పిస్తారేమో, ఇది నా ఊహ మాత్రమే. సో అంతవరకు తెచ్చుకునే కన్నా మనకి సెప్టెంబర్ 14 డెడ్ లైన్ అయితే ఇచ్చారండి. సో ఈ లోపు ఎవరైనా చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చేయించుకోండి, నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఆధార్లోని ఇంకేమైనా చేంజెస్ చేసినట్లయితే కనుక వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళండి.
ఎందుకంటే బయోమెట్రిక్ తో పాటు అది కూడా రిక్వైర్మెంట్ ఉంటే సేమ్ టైమే చేసేస్తారు కనుక. ఇదండి. ఇప్పుడైతే కనుక మీరు చేయించుకుంటే కనుక ఎలాంటి అంటే నార్మల్ గా గవర్నమెంట్ ఫీజు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఈ 14 దాటిపోతే డేట్ పెంచుతారో లేదో తెలియదు కానీ దీనికి పెనాల్టీ రూపంలో ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ ఆధార్ గురించి అయితే కనుక అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సెప్టెంబర్ 14వ తారీఖు లాస్ట్ డేట్ మాట అండి. సెప్టెంబర్ 14వ తారీఖు లోపు ఎవరైనా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైనా మీ ఆధార్ కార్డుకు ఉంటే కనుక వెంటనే క్లియర్ చేసుకోండి. ఎందుకంటే కనుక ఆధార్ అన్నింటికీ లింక్ అయ్యింది. ఏ ఒక్కటైనా సరే ఎక్కడైనా మనకి అవసరం ఉన్నప్పుడు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కనుక వెంటనే చేయించుకోండి. ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.